ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అటు పంటలకే కాదు ఇటు పశు పోషణకు రైతులు అవస్థలు పడుతున్నారు. పశుగ్రాసం దాణాకు కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో పశు పోషణకు ఇబ్బందులు లేకుండా తీసుకున్న చర్యలపై కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రాజశేఖర్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. ఎల్నినో ప్రభావం మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల అంచనాతో ఇప్పటికే కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే జూన్ జూలై మాసాల్లో కూడా వర్షాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వర్షపాతం బాగా పడిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల రైతులకే కాకుండా పశుపోషణకు కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జిల్లా పశుసంవర్ధక శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోందనే దానిపైన మనతో మాట్లాడడానికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రాజశేఖర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తోందనేటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పశుపోషణకు సంబంధించి మీరు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మన జిల్లాలో 3,25,000 గేదెలు ఆవులు ఉన్నాయి. మనకి 15 లక్షల గొర్రెలు మేకలు ఉన్నాయి. 8 లక్షల కోళ్ళు ఉన్నాయి. సో వీటి అన్నిటి కూడా ముఖ్యంగా పశువులు, ఇంకా మన పాలిచ్చే పశువులు కానీ ఎద్దులు కానీ వీటికి ఎటువంటి ప్రభావం అంటే ఎల్నినో తగలకుండా అంటే ఆ ప్రభావం నుంచి బయటికి రావడానికి మనం ఇప్పుడు గడ్డి విత్తనాలు, ఎవరికైతే బావులు బోర్లు ఉన్నాయో వాళ్ళకి గడ్డి విత్తనాలు 75% సబ్సిడీతో మనం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా జొన్న రకం CHG-24 అని మనకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది, దాదాపు 150 మెట్రిక్ టన్నులు వస్తుంది. అటువంటి జొన్న రకాన్ని మనం దాదాపు 460 రూపాయలు ఫుల్ కాస్ట్ అయితే 75% సబ్సిడీ పోను రైతు చెల్లించవలసింది 115 రూపాయలు మాత్రమే. కాబట్టి ఆ విత్తనాలు కానీ లేదా మొక్కజొన్న 340 రూపాయలు 5 కేజీల కిట్ అయితే మనము 85 రూపాయలకే 75% సబ్సిడీతో రైతులకు అందజేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఒక 3 నెలలకు సరిపడా ఈ మొక్కజొన్న కానీ గడ్డి రకం కానీ మన రైతులు ఇప్పుడు చల్లుకుని గడ్డి కూడా దాదాపు అప్పుడే 1 మంత్ అయింది, అవి వస్తుంది గడ్డి కూడా. అంతేకాకుండా ఈ పాలు ఉత్పత్తి తగ్గకుండా మనకి రైతులకి రెడీమేడ్ అంటే పెల్లెటెడ్ దానా కూడా మనము 50% అంటే 50% సబ్సిడీతో రైతులకి 946 మెట్రిక్ టన్నులు అందజేయడం జరుగుతుంది. ఇందులో 330 మెట్రిక్ టన్నులు మన SC ఫార్మర్స్కు, 83 మెట్రిక్ టన్నులు ST ఫార్మర్స్కు, మిగతా 420 మనకి జనరల్ ఫార్మర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది పెల్లెటెడ్ ఫీడ్ కాబట్టి మనకి రెడీగా ఉంటుంది. కాబట్టి మనకి పాల ఉత్పత్తి కూడా తగ్గకుండా ఉంటుంది. పాల దిగుబడి పైన రైతులు ఆధారపడి జీవిస్తుంటారు, పాడి ఎక్కువగా నమ్ముకునే. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి వర్షాలు లేవు, వాళ్ళకి పశుగ్రాసం లేదు, వారికి మీరు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తారు ప్రభుత్వం తరపు నుంచి? ఒకటి మనకంటే ఇంతకు ముందే గడ్డి, ఎందుకంటే మనకి కెనాల్ బెల్ట్ అంతా ఉంది కాబట్టి మనకి వరిగడ్డి కానీ సొప్ప కానీ ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకుని ఉన్నారు, వాములు వేసుకుని ఉన్నారు. కాబట్టి దాని ద్వారా మనకు 3 నెలల వరకు ఇప్పుడు పశుగ్రాసం కొరత అయితే మనకి లేదు, రైతులందరికీ సరిపోతుంది. ఇప్పుడు మనకి PMDS అనేది కూడా మనకి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్, అంటే మిక్స్డ్ క్రాప్ డెవలప్మెంట్. సో అది కూడా ఇప్పుడు రైతుల చేత ఈ పెల్లెటెడ్ ఫీడ్ సీడ్ తయారు చేసి అది కూడా మనకి మన ఎవరైతే పాడి పశువులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క ఎకరాలో మినిమం ఈ PMDS విత్తనాలు కూడా చల్లిచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు 4,000 మొక్కలు సుబబుల్ కానీ మునగ కానీ, ఎందుకంటే ఇవి వర్షాభావం పరిస్థితుల్లో కూడా బాగా ఎదుగుతాయి. మనకి ఈ ట్రీస్ ఆకులు మనకి పశువులకి పోషణకు ఉపయోగపడతాయి. కాబట్టి దాదాపు 4,000 నుంచి 10,000 మొక్కలు కూడా ఇవి మనం నర్సరీ నుంచి తెప్పించి అక్కడక్కడ నాటించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనకి పాడి పరిశ్రమలో పాల ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులు నష్టపోకుండా బ్యాంకర్స్తో గౌరవ కలెక్టర్ గారు మాట్లాడి దాదాపు 10,000 నుంచి 15,000 ఈ పాడి గేదెలు కొనుగోలు కూడా డైరెక్ట్ లోన్స్ మేడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు నడుస్తుంది మన జిల్లాలో. అలాంటి పశువులకి ఇటు పశుగ్రాసంతో పాటు తాగునీరు అందించేటువంటి సౌకర్యం ప్రత్యేకంగా ఏమైనా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో కూడా నీటి తొట్టెలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం పంచాయతీ సెక్రటరీ ద్వారా ఆ నీటి తొట్టెల్ని ప్రతిరోజు క్లీన్ చేసి వాటిని నింపి మన ఊరు పశువులన్నిటి కూడా అక్కడ వచ్చి తాగే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సార్, ఈ పశువుల్ని కరువు ప్రాంతంలో ఈ పశువులను అమ్ముకోకుండా వాటిని కబేలాలకు తరలించకుండా రైతులకు మీరు మీ శాఖ తరపున ఎలాంటి సూచన సలహా ఇస్తారు? వాళ్ళని మోటివేట్ చేసి ఉన్న స్థలంలోనే గడ్డి పెంచుకోవడం కానీ, లేదా PMDS మెథడ్ ద్వారా కానీ, లేదా మనం ఇచ్చే దానా ద్వారా కానీ
వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి లేదా పక్కన ఎక్కడన్నా ఎక్కువగా ఉన్న గడ్డి ఉన్న చోట కొంచెం వీళ్ళకి సరఫరా చేసే విధంగా అంటే వాళ్ళే మోటివేట్ అయ్యి తెచ్చుకునే విధంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం రైతులందరినీ పిలుచుకుని. ఇది కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి రాజశేఖర్ గారు చెబుతుంది. ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు పశువులకు అవసరమైనటువంటి పశుదానాతో పాటు పశు గ్రాస గడ్డి విత్తనాలు కూడా రైతులకి సబ్సిడీ పైన అందించేటువంటి చర్యలు కూడా చేపడుతున్నటువంటి అభిప్రాయాన్ని రాజశేఖర్ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.